हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल फ्रेंड्स एवరైతే म्यूचुअल फंड्स లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మెయిన్ గా రెండు ఆప్షన్లు అయితే కనిపిస్తాయి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ ఒకటి అలాగే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట సో ఈ రోజు వీడియోలో మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి కంప్లీట్ గా క్లారిటీగా అయితే తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి సిప్ అమౌంట్ ఎవరైతే కట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుద్దన్నమాట వీడియో చివరి వరకు చూడండి నచ్చితే గనుక మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏంటో చూద్దాం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏంటి అంటే మీరు ఏదో ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి ప్రతి నెల మీకు శాలరీ అనేది వస్తుంది ఆ శాలరీ అమౌంట్లో నుంచి కొంత అమౌంట్ని మీరు ఒక సిస్టమాటిక్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పేసి అంటారనమాట సో అసలు ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎక్కడ కట్టాలో చూద్దాం ఫ్రెండ్స్ మనకి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్స్ కట్టుకోవడానికి చాలా రకాల యాప్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు లైక్ గ్రో కానీ జిరోదా కానీ ఏంజిల్ వన్ కానీ ఇలా డిమార్ట్ అకౌంట్స్ లేకపోతే ఫోన్పేలో కూడా మనమైతే కట్టుకోవచ్చు అనమాట సిప్ అమౌంట్ సో మనకి ఈ యాప్స్లో కట్టుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది అసలు మెయిన్గా ఇందులో మనం సిప్ అమౌంట్ ఎంత కట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ మనకి సిప్ అమౌంట్ మినిమం మనం 100 రూపీస్తో కూడా అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట మనం ఏ ఫండ్ అయితే చూస్ చేసుకుంటామో ఆ ఫండ్ సైజుని బట్టి అయితే కొన్ని అయితే మారుతూ ఉంటాయి ఒక ఫండ్ 500 ఉండొచ్చు ఒక ఫండ్ 1000 రూపీస్ ఉండొచ్చు కానీ మినిమం మనం ఒక 100 రూపీస్తో అయితే స్టార్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంది చాలా సింపుల్ అనమాట ప్రతి నెల మీరు 100 రూపీస్ అంటే మనకి ఎక్కువేం కాదు మినిమం ఒక 100 రూపీస్తో అయితే మనం స్టార్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ కట్టుకోవడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి చాలా రకాల అడ్వాంటేజెస్ అయితే ఇందులో ఉన్నాయి కొన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఎవరైతే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కట్టాలి అనుకుంటున్నారో వాళ్ళు బ్లైండ్గా ఒకటైతే ఫిక్స్ అయిపోండి మనం లాంగ్ టర్మ్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కట్టుకుందాము అని చెప్పేసి ఒకటి బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి ఎందుకు అంటే మీరు షార్ట్ టర్మ్ పెట్టుకున్నారు అంటే మీకు రిటర్న్స్ అనేవి తక్కువగా అయితే వస్తాయి అన్నమాట సో మీరు లాంగ్ టర్మ్ పెట్టుకున్నారనుకోండి మీకైతే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మీరు ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్గా మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి లాంగ్ టర్మ్ కోసమే ఇప్పుడు మీరు మీ పిల్లల చదువులకు కానీ మీ హెల్త్ కోసం కానీ సో ఇలా అయితే మీరు ప్లాన్ చేసుకొని మీరు లాంగ్ టర్మ్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ అడ్వాంటేజ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే మనకి ఈ సిప్ అమౌంట్లో మనము మినిమం 100 రూపీస్తో మనం స్టార్ట్ చేసినా కూడా లేకపోతే 500 ఇలా మనం ఎంత పెట్టి స్టార్ట్ చేసినా కూడా మనకి ఇంత టైం పీరియడ్ అని చెప్పేసి ఏముండదు అనమాట అంటే 10 ఇయర్స్ కట్టుకోవాలా లేకపోతే 5 ఇయర్స్ కట్టుకోవాలా అని చెప్పేసి మనకైతే టైం పీరియడ్ అయితే ఉండదు మీరు ఎప్పుడైనా కూడా విత్డ్రా అయితే చేసుకోవచ్చు ప్రజెంట్ సపోజ్ ఈరోజు మీరు ఒక 100 రూపీస్ కట్టారు అనుకోండి మీకు ఆ ఫండ్ పైన నమ్మకం లేకపోతే మీరు నెక్స్ట్ డేనే దాన్ని ఎగ్జిట్ అయిపోవచ్చు విత్డ్రా కూడా అయితే చేసుకోవచ్చు అనమాట కానీ ఫ్రెండ్స్ కొన్ని రూల్స్ అయితే ఉంటాయి వాటి గురించి కూడా అయితే నేను మాట్లాడతాను సో మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఎప్పుడైనా కూడా విత్డ్రా చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది చాలా ఈజీగా అయితే కూడా ఉంటుంది అనమాట ప్రాసెస్ అయితే మూడో అడ్వాంటేజ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మీరు సిప్ అమౌంట్ కడుతున్నారు అనుకోండి ఆ కడుతున్న అమౌంట్ని మీ దగ్గర డబ్బులు లేకపోతే మనం 3 months వరకు ఆ అమౌంట్ని అయితే ఆపుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు ఒక నెల సిప్ అమౌంట్ కట్టలేదు అనుకోండి స్కిప్ కొట్టుకోవచ్చు అలాగే 3 months మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట సో 4th month నుంచి మనం ఏం చేయాలి అంటే అసలు మీ సిప్ అమౌంట్ ఎంత కడుతున్నారో అంతే కట్టుకోవచ్చు అనమాట అంటే ఈ 3 నెలలు ఆపేసాం కదా ఈ 3 నెలలది ప్లస్ 4th monthది కలిపి 4 నెలలది కట్టాలి అని చెప్పేసి అయితే ఏముండదు మనం ఎంత కడుతున్నామో ఆ 4th monthలో అంతే కడితే సరిపోతుంది అనమాట ఈ 3 months వరకు అంటే ఇప్పుడు కరోనా టైంలో చూసుకోండి చాలామంది దగ్గర అయితే జాబ్స్ అయితే లేకుండా ఇంట్లో ఉన్నారు కదా సో ఆ టైం అప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఒక 3 months వరకు ఆపుకోవచ్చు తర్వాత కట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక రూల్ అయితే తీసుకొచ్చారు సో సిప్ అమౌంట్ని మనం ఏం చేయాలి అంటే ఆ 3 months ఆపుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనకి చాలా అడ్వాంటేజ్ అయితే అవుద్ది అనమాట ఇంకా 4వ అడ్వాంటేజ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే మనం ప్రతి నెల సిప్ అమౌంట్ కడతాం కదా ఈ సిప్ అమౌంట్లో ఒకవేళ మీ శాలరీ ఇంక్రీజ్ అయింది అనుకోండి ప్రతి నెల మనం కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ఒక 100 రూపీస్ మనం కడుతున్నాము ప్రతి నెల అనుకోండి సో నెక్స్ట్ మంత్ మీరు చేంజ్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఒక 200 కానీ 500 కానీ చేంజ్ చేయాలి అనుకుంటున్నారు మీకు మంచి రిటర్న్స్ వస్తుంటే చూసి ఈ ఫండ్ బాగుంది కదా అని చెప్పేసి మీరు చేంజ్ చేయాలి అనుకున్నారు అనుకోండి అక్కడ మనకి చేంజింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇంకా మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం డేట్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందులో డేట్ చేంజ్ చేసుకోవచ్చు అమౌంట్ చేంజ్ చేసుకోవచ్చు
మనం ఈ అమౌంట్ని 3 months వరకు స్కిప్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా రకాల అడ్వాంటేజెస్ అయితే మనకైతే ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ మనకి చాలా ఉన్నాయి. నేను ఒక 4 గురించి మెయిన్గా అయితే చెప్పాను అనమాట. ఇంకా మీకు ఏమన్నా తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వాటి గురించి కూడా అయితే చెప్తాను. ఇంకా ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనకి కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ మధ్యలో సిప్ని ఆపేయొచ్చా, లేకపోతే అసలు ట్యాక్స్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. సో ఒక 2 డౌట్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సిప్ని మనం మధ్యలో ఆపేసాము అనుకోండి, మనకి ఏమవుద్ది అంటే ఇప్పుడు మీరు ఒక 1 year లోపు ఆపేశారు అనుకోండి, మీరు ఆపేస్తే ఏమవుద్ది అంటే మనకి ఎగ్జిట్ లోడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మీరు వితిన్ 1 yearలోనే ఆ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయిపోతే మనకి ఎగ్జిట్ లోడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఆ ఎగ్జిట్ లోడ్ అనేది 20% వరకు మన అమౌంట్లోంచి కట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ అంటేనే లాంగ్ టర్మ్ కాబట్టి లాంగ్ టర్మ్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఈ ఎగ్జిట్ లోడ్స్ వల్ల మన మనీ అనేది మనం లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకో డౌట్ గురించి కనుక మనం మాట్లాడుకుందాం. అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్స్లు ఎలా ఉంటాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ట్యాక్స్ గురించి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనకి ఎగ్జిట్ లోడ్ అనేది ఒక 1 year లోపు విత్డ్రా చేసుకుంటే మనకి 20% వరకు ఉంటుంది అని చెప్పాం కదా. సేమ్ ఈ ట్యాక్స్లు కూడా మనం 1 year లోపు విత్డ్రా చేసుకుంటే 20% అయితే మనకైతే ఉంటుంది అనమాట ట్యాక్స్. 1 year దాటిన తర్వాత మనకి ఎలా ఉంటుంది అంటే 12.5% అనేది మనకి ట్యాక్స్ అనేది పడుద్ది అని చెప్పేసి మనకైతే చూపిస్తుంది. మీరైతే ఒకసారి అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ట్యాక్స్ విషయంలో మీరైతే చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలన్నమాట. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అనుకుంటే కనుక లాంగ్ టర్మ్ అయితే ప్లాన్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరో ఒకళ్ళు చేయాలి అనుకుంటారు, వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేసి నాకు కొంచెం సపోర్టివ్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.